ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఫ్రెండ్స్, మీరు కామెంట్స్ ద్వారా అడిగేటువంటి ప్రతి క్వశ్చన్కి మేము రిప్లై ఇస్తూ ఉంటాం, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఉంటాం. ఇది మీ అందరికీ తెలుసు. సో నన్ను ఫ్రీక్వెంట్గా కొంతమంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్లీ కొంతమంది కాదు, చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇది. అదేంటంటే, సార్ మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, ఫస్ట్ టైం మేము ఒక కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం. సో మార్కెట్లో ఎలాంటి కంప్యూటర్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నవి, మేము స్టార్టింగ్ ఏ కోర్స్తో చేయాలి, మేము ఏ కోర్స్తో స్టార్ట్ చేయాలి, రైట్ లెర్నింగ్ అనేది. ఈ క్వశ్చన్ నాకు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. మాకు ఏ కోర్స్ ఉపయోగపడుతుంది, దాని ఫీ ఎంత ఉంటుంది, డ్యూరేషన్ ఎంత, ఇలా రకరకాల క్వశ్చన్స్ కూడా వచ్చినాయి అన్నమాట. సో మీ అందరి కోసం ఈ వీడియో. మీకు ఆల్రెడీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, మీరు కోర్సెస్ నేర్చుకున్నారు అని అనుకుంటే కనుక ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి చాలా ఉపయోగపడుతుండొచ్చు. కాబట్టి ఇది వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్. ఒకవేళ మీరు తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది మీరు ప్రెస్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఎనీవేస్, ఇక్కడ తెలుగు కంప్యూటర్ వరల్డ్ ఛానల్లో మీకు రకరకాల ప్రొఫెషనల్ కోర్సెస్ ఫ్రీగా అందుబాటులో ఉన్నవి. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ మేము వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అయితే పెయిడ్ కోర్స్ రన్ చేయడం జరుగుతుంది. 85% డిస్కౌంట్తో ఉంది. ఇది నేను లాస్ట్లో మీకు చెప్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, ఎనీవేస్, ఇప్పుడు మార్కెట్లో మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే మీకు అందుబాటులో ఉండేటువంటి కొన్ని కోర్సెస్ని నేను ఇక్కడ లిస్ట్ చేయడం జరిగింది మీకోసం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరైనా సరే నేర్చుకోవాల్సినటువంటి కోర్స్ ఏది అంటే ఎంఎస్ ఆఫీస్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్ అనేది మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, మీరు ఏ కంప్యూటర్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా, ఓకే, కంప్యూటర్ అంటే పర్సనల్ కంప్యూటర్ లేదా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఏది యూజ్ చేసినా మీకు ఎంఎస్ ఆఫీస్ అనేది కంపల్సరీ యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఎంఎస్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. దాంట్లో రకరకాల టూల్స్ ఉన్నప్పటికీ వాటిలలో 3 టూల్స్ కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్. ఓకే, సో ఈ 3 కూడా మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మూడింటిని మీరు పూర్తిగా ఖచ్చితంగా మర్చిపోకుండా నేర్చుకోవడానికి మీకు 3 months పడుతుంది. కొంతమంది 1 monthలో నేర్చుకుంటాం, 1 weekలో నేర్చుకుంటాం ఇలా చెప్తూ ఉంటారు. బట్ మీరు అట్లీస్ట్ 3 months కేటాయించండి. 3 months బాగా ప్రాక్టీస్ చేయండి. మీ మెమరీలో అది కంప్లీట్గా ప్రింట్ అయ్యేంత వరకు నేర్చుకోండి. అండ్ బై ద వే, తెలుగు కంప్యూటర్ వరల్డ్లో కూడా మీకు ఈ కోర్స్ ఉంది. బట్ అది పాత కోర్స్. మీరు ఇప్పుడు లేటెస్ట్ నేర్చుకోవాలనుకుంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. ఓకే, అండ్ విల్ ట్రై టు అప్లోడ్ ఎ న్యూ వెర్షన్ ఆల్సో. ఓకే, ఎనీవేస్, దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు రిక్వైర్మెంట్ అంటే ఎస్ఎస్సి. బట్ అది మీరు ఎస్ఎస్సి కంప్లీట్ అవ్వడానికి ముందు కూడా మీరు నేర్చుకోవచ్చు ఇది. ఎందుకంటే కంప్యూటర్ ఫండమెంటల్స్ నేర్చుకోవడానికి మీకు ఎస్ఎస్సి మీరు కంప్లీట్ చేసి ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు ఇది. ఓకే, అండ్ ఫీ స్ట్రక్చర్ వస్తే అట్లీస్ట్ 1000 రూపీస్ నుంచి 5000 వరకు ఒక్కో ఇన్స్టిట్యూట్లో ఒక్కో ఫీ అనేది ఉంది. బట్ 15,000 రూపీస్ ఓన్లీ ఎక్సెల్ నేర్పించడానికి ఛార్జ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నవి. బట్ అది అడ్వాన్స్డ్ ఎక్సెల్ అక్కడ నేర్పించడం జరుగుతుంది. ఎనీవేస్, మీరు యాజ్ అ బిగినర్ ఎంఎస్ ఆఫీస్ ఫుల్ కోర్స్ నేర్చుకోండి. అండ్ అది 3 months ఉన్న కోర్స్ని మీరు తీసుకోండి. మీకు ఫీ అయితే 1000 రూపీస్ నుంచి 5000 వరకు ఇన్స్టిట్యూట్ని బట్టి ఉంటుంది, అక్కడ మీరు కనుక్కోండి. సో ఇక్కడ డెస్క్టాప్ పబ్లిషింగ్ నెక్స్ట్ కోర్సు డిటిపి. ఓకే, ఇది కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు నా ఉద్దేశ ప్రకారం. బట్ మీరు యాడ్ ఏజెన్సీలో జాయిన్ అవ్వాలనుకుంటే, ప్రింటింగ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటే, గ్రాఫిక్ డిజైనింగ్ మీరు చేయాలనుకుంటే డిటిపి కోర్స్ మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా డిటిపి గ్రాఫిక్ డిజైనింగ్ దాదాపు సిమిలర్గా కనిపిస్తుంటాయి. బట్ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిటిపి అనేది ప్రింటింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది అయితే, గ్రాఫిక్ డిజైనింగ్లో మీకు రకరకాలు వస్తాయి. అంటే బ్రాండ్కి సంబంధించినవి, బ్రోచర్లు అండ్ లోగోలు ఇలాంటివి. అంటే కోరల్డ్రా కూడా అక్కడ ఇంక్లూడ్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు అట్లీస్ట్ చాలామంది నేర్పించేది అయితే వర్డ్, ఎంఎస్ వర్డ్ నేర్పిస్తారు డెఫినెట్లీ. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేజ్ మేకర్ కంపల్సరీ ఉంటుంది అండ్ ఫోటోషాప్ కంపల్సరీ ఉంటుంది. సో ఈ 3 టూల్స్ మీరు దీంట్లో నేర్చుకోవచ్చు. అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ కోసం మీరు డిటిపి కంప్లీట్ చేయాలనుకుంటే కనుక
మీరు కొరల్ డ్రా కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇల్లిస్ట్రేటర్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇంకా రకరకాలు ఉంటాయి అన్నమాట టూల్స్. మీరు వెళ్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు యాడ్ ఏజెన్సీలో కానివ్వండి లేదా సిఏ అసిస్టెంట్, ఓకే, అంటే చార్టెడ్ అకౌంటెంట్కి అసిస్టెంట్గా మీరు చేయాలనుకున్నప్పుడు లేదా లాయర్కి అసిస్టెంట్గా చేయాలనుకున్నప్పుడు లీగల్ నోటీసెస్ ప్రిపేర్ చేయడానికి ఇది జస్ట్ లైక్ డేటా ఎంట్రీ లాగానే ఉంటుంది, బట్ వేరియేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇది కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు అని చెప్తాను నేను. అండ్ 3 months మీరు దీనికి కేటాయించాల్సి ఉంటుంది. అండ్ 1000 నుంచి 15,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాయి బయట. ఓకే, ఎనీవేస్ ఇక్కడ నెక్స్ట్ మనకు సి ప్రోగ్రామింగ్. ఇక్కడ ఇంటర్మీడియట్ నుంచి మీరు సి ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవచ్చు. మీరు కావాలనుకుంటే 10th క్లాస్ నుంచి కూడా నేర్చుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇంటర్మీడియట్ నుంచి మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. కొన్ని పాలిటెక్నిక్ కోర్సుల్లో సిఈ లాంటి వాటిలలో లేదా మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయితే అంటే బీటెక్ లాంటివి లేదా డిగ్రీలో బీసీఏ బీసీఎస్ ఇలాంటి వాళ్ళు సి ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి మీకు అట్లీస్ట్ 2 months టైం పడుతుంది, కొన్ని సందర్భాలలో 3 months కూడా పడుతుంది, కొన్ని సందర్భాలలో 6 months కూడా పడుతుంది. సో అట్లీస్ట్ 2 monthsలో నేర్చుకునేటువంటి కోర్స్కి అయితే ఇక్కడ 3,000 నుంచి 30,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మల్టీమీడియాలో చాలా బ్రాంచెస్ ఉంటవి. నిజానికి మల్టీమీడియా అంటే ఆడియో అండ్ వీడియో అని చెప్తుంటారు, బట్ నేనైతే ఆడియో, వీడియో అండ్ ఇమేజ్ ఇండస్ట్రీ ఈ మూడింటిని కలుపుకొని మనం మల్టీమీడియాగా చెప్పుకోవచ్చు. సో దీనికి డ్యూరేషన్ 3 to 12 months ఉంటుంది, కొన్నిసార్లు 1.5 year కూడా మీకు పడుతుంది, బట్ పూర్తిగా నేర్చుకోలేరు. ఓకే, సో ఎనీవేస్ అది ఇన్స్టిట్యూట్ని బట్టి ఉంటుంది. దీనికి ఫీ వచ్చేసి 6,000 నుంచి 2 lakhs వరకు ఉంది. ఓకే, అది ఇన్స్టిట్యూట్ని బట్టి ఉంది. అండ్ ఇక్కడ వెబ్ డిజైనింగ్ అన్నా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అన్నా ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ అన్నా ఒకే రకంగా మీరు కన్సిడర్ చేయవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బట్ చిన్న వేరియేషన్ ఉంటుంది. బట్ ఎనీవేస్ ఇక్కడ కోడింగ్ పర్స్పెక్టివ్లో చూస్తే కనుక మనకు రెండు ఈక్వల్ అనిపిస్తవి. అండ్ ఇక్కడ వెబ్ డిజైనింగ్ విషయానికి వస్తే మీకు లోగో డిజైనింగ్, ఫోటోషాప్ ఇలాంటి వాటిలలో ట్రైనింగ్ ఇస్తే దాన్ని వెబ్ డిజైనింగ్గా మీరు కన్సిడర్ చేయవచ్చు. అలాంటివి కాకుండా మీరు ఓన్లీ HTML, CSS, జావాస్క్రిప్ట్ వీటిపైన మాత్రమే మీరు నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఎనీవేస్ మీరు ఎలానైనా కన్సిడర్ చేయండి, ఒక్కో ఇన్స్టిట్యూట్లో ఒక్కో రకంగా నేర్పిస్తూ ఉంటారు ఇది కూడా. సో డిఫరెంట్ టూల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 3 to 12 months నేను చెప్పాను కదా, ఒక్కో ఇన్స్టిట్యూట్లో ఒక్కో రకంగా. సో అలా 3 monthsలో, కొంతమంది 6 monthsలో, కొంతమంది 8 monthsలో, కొంతమంది 12 monthsలో ఇలా ట్రైనింగ్ ఇస్తున్నారు. అండ్ 3,500 నుంచి 18,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, కొంతమంది ఎక్కువ కూడా ఛార్జ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నవి, బట్ నేను ఆన్ అండ్ యావరేజ్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ వెబ్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ఇలా రకరకాలుగా ఉంటుంది. అట్లీస్ట్ మీరు SSC కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. 3 to 12 monthsలో మీరు ఇది కంప్లీట్ చేయవచ్చు. అండ్ 15,000 నుంచి 2,50,000 వరకు ఛార్జ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ బయట మార్కెట్లో ఉన్నవి. అండ్ ఆటోక్యాడ్ విషయానికి వస్తే ఇది ITI వాళ్ళు కానీ, డిప్లొమా లేదా డిగ్రీ ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళు, అంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఇలాంటివి చేసిన వాళ్ళు మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ నేను 1 month అని మెన్షన్ చేయడం జరిగింది, బట్ ఇది నేర్చుకోవడానికి 1 to 6 months పడుతుంది. దీని యొక్క ఫీ వచ్చేసి 2,000 నుంచి 12,000 రూపీస్ వరకు మార్కెట్లో ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ హార్డ్వేర్ మీరు నేర్చుకుంటే కనుక మీరు కంప్యూటర్ని ఎలా రిపేర్ చేయాలో అక్కడ నేర్పిస్తారు. కంప్యూటర్ని ఎలా అసెంబుల్ చేయాలి అంటే CPU ఎలా అసెంబుల్ చేయాలి అనేటువంటిది నేర్పిస్తారు. కంప్యూటర్లోని పార్ట్స్ ఎలా మార్చాలి అంటే రిపేర్ అయినటువంటి పార్ట్స్ని మీరు చేంజ్ చేయాలనుకుంటే కనుక వాటిని ఎలా మీరు చేంజ్ చేయవచ్చు, అండ్ దేంట్లో ప్రాబ్లం ఉందో ఎలా డిటెక్ట్ చేయాలి అనేటువంటి విషయాలు ఇక్కడ కంప్యూటర్ హార్డ్వేర్ కోర్సులో మీకు నేర్పించడం జరుగుతుంది. ఇది 3 months మినిమం ట్రైనింగ్ ఉంటుంది. అట్లీస్ట్ 3 months నేర్చుకుంటే తప్ప మీకు పూర్తిగా ఇది ఎప్పటికీ నేర్చుకోలేరు. బట్ మీరు 3 months నుంచి జాబ్ చేయడానికైనా లేదా కంప్యూటర్ రిపేర్ చేయడానికైనా మీరు అర్హులవుతారు. ఓకే, సో దీని యొక్క ఫీ వచ్చేసి 1,500 నుంచి 12,000 రూపీస్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ వచ్చేసి ఇది కంప్యూటర్ హార్డ్వేర్ కోర్స్కి అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు. అడ్వాన్స్డ్ కోర్స్గా చెప్పుకోవచ్చు కంప్యూటర్ హార్డ్వేర్ కోర్స్కి. దీంట్లో డిప్లొమా వస్తుంది మీకు. సో ఇది 6 months ఉంటుంది. సో ఏదైనా
ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన డిప్లొమా ఉన్న వాళ్ళు గానీ, ఐటీఐ వాళ్ళు గానీ, ఇంటర్మీడియేట్ వాళ్ళు గానీ ఇది నేర్చుకుంటే వాళ్ళకి చాలా చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. సో, దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 6 మంత్స్ అండ్ ఫీ వచ్చేసి 3,500 నుంచి 15,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అకౌంటెన్సీ లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అకౌంటెన్సీ సీసీఏగా చెప్తారు. సో, దీనికి బేసిక్ మాత్రం నేర్పిస్తున్నారు. ఈ యొక్క 3 మంత్స్ లోపల ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన ఎవరైనా నేర్చుకోవచ్చు. 2,000 నుంచి 18,000 రూపీస్ మార్కెట్‌లో ఛార్జ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ ఎయిర్‌లైన్ టికెటింగ్. ఇది ఒక రకంగా న్యూ కోర్స్‌గా మనం చెప్పుకోవచ్చు. జస్ట్ మీరు ఫ్లైట్ టికెట్స్ లేదా ట్రైన్ టికెట్స్ బుక్ చేయడం ఎలా అనేది మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది 3 మంత్స్ కూడా చాలా చాలా ఎక్కువనే చెప్పాలి. బట్ అది మీరు కేర్‌ఫుల్‌గా చేయాలి కాబట్టి 3 మంత్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇది వర్క్ చేస్తూ నేర్చుకోవడం మీకు చాలా చాలా ఉత్తమంగా ఉంటుంది ఇది. ఓకే. సో, ఆ తర్వాత దీనికి ఛార్జ్ వచ్చేసి మీకు ఫీ వచ్చేసి 1,500 నుంచి 7,500 వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది బయట. బట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ కోర్స్ అని చెప్పొచ్చు. కానీ కొంతమంది లేడీస్ ఎవరైతే ఎక్కువ ఇన్‌కమ్ ఎక్స్‌పెక్ట్ చేయరో వాళ్ళకి మాత్రమే ఇది సూటబుల్ అని చెప్పుకోవాలి. ఓకే. ఎనీవేస్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అండ్ డేటా ఎంట్రీ డిఐపిడిఈ కోర్స్ అందుబాటులో ఉంది మార్కెట్లో. 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్మీడియేట్ తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. 2,200 నుంచి 18,000 రూపీస్ వరకు దీని యొక్క ఫీ అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు పీజీడీసీఏ లేదా పీజీడీసీపీ. ఓకే. పీజీడీసీపీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లేదా పీజీడీసీఏ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. ఈ విధంగా ఉంటుంది. సో, రెండింటికి మధ్య తేడా అయితే ఉంటుంది. బట్ కొన్ని ఇన్స్టిట్యూట్లో ఎలాంటి తేడా లేకుండా 2 రకాలుగా ఒకటే నేర్పిస్తున్నారు. ఓకే. సో, దీనికి 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ అట్లీస్ట్ పడుతుంది. అండ్ మీరు ఏదైనా డిగ్రీ ఉంటే తప్ప దీని యొక్క సర్టిఫికేట్ మీరు పొందలేరు. ఓకే. అండ్ దీని యొక్క ఫీ వచ్చేసి 4,500 నుంచి 36,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ 4,500లో మీకు జస్ట్ బేసిక్స్ మాత్రమే వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ 3D యానిమేషన్. 3D యానిమేషన్ అనేది రకరకాలుగా ఉంటుంది. బట్ ఇది 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ ఆర్ కొన్ని చోట్ల అయితే 1 ఇయర్ 1.5 ఇయర్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో, 3 to 6 మంత్స్లో నేర్చుకోవచ్చు. 6,000 నుంచి 3 lakhs వరకు ఛార్జ్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్లు మార్కెట్లో ఉన్నవి. గ్రాఫిక్ డిజైనింగ్ విషయానికి వస్తే 3 మంత్స్లో మీరు ఇది నేర్చుకోవచ్చు. ఇది డిటిపి గ్రాఫిక్ డిజైనింగ్ రెండు ఒకేలా అనిపించినా కూడా రెండింటికి వేరియేషన్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్లో అడగండి, వాళ్ళు వేరియేషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఒక్కో ఇన్స్టిట్యూట్లో ఒక్కో రకంగా దాని యొక్క వేరియేషన్ అనేది ఉంది. కొన్ని ఇన్స్టిట్యూట్లలో ఏంటంటే డిటిపి గ్రాఫిక్ డిజైనింగ్ రెండు ఒకటే అన్నట్లు చెప్తున్నారు. బట్ మీరు ప్రింటింగ్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటే డిటిపి నేర్చుకోండి. లేదా మీరు యాడ్ ఏజెన్సీ లాంటి వాటిలలో వర్క్ చేయాలనుకుంటే కనుక గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. వేరియేషన్ మీరు అక్కడ కనుక్కోండి. 3,000 నుంచి 15,000 రూపీస్ వరకు ఫీ అనేది ఉంటుంది. 3 మంత్స్లో మీరు ఈజీగా గ్రాఫిక్ డిజైనింగ్ కంప్లీట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2D యానిమేషన్ అండ్ వెబ్ డిజైనింగ్. ఇక్కడ రెండు కలిపి ఉంటవి, రెండు విడివిడిగా ఉంటవి. వెబ్ డిజైనింగ్కి 2D యానిమేషన్కి సంబంధం ఏంటంటే ఇక్కడ వెబ్ డిజైనింగ్ డిఫరెంట్గా ఉంటుంది, 2D యానిమేషన్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ 2D యానిమేషన్ పర్స్పెక్టివ్లో వెబ్ డిజైనింగ్ నేర్పిస్తారు వీళ్ళు. సో, ఇంటర్మీడియట్ లేదా ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. 8,000 నుంచి 1,20,000 వరకు మీకు ఫీ అనేది ఉంటుంది. సో, 2D యానిమేషన్ని యూజ్ చేసి మీరు గేమ్స్ డెవలప్ చేయడం నేర్చుకుంటే కనుక అక్కడ మీకు 1,00,000, 120, 150 ఈ విధంగా రకరకాల ఎక్కువ ఫీ అనేది వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ కెరీర్ ఆపర్చునిటీస్ కూడా మీకు అదే విధంగా ఉంటవి. ఓకే. సో, నెక్స్ట్ విషయానికి వస్తే మీరు ఇది ఆన్లైన్లో నేర్చుకుంటే బెటరా, ఆఫ్లైన్లో బెటరా అని కొంతమంది అడుగుతుంటారు. నేను ఎప్పుడు ఆన్లైనే ప్రిఫర్ చేస్తాను. ఆన్లైన్ బెస్ట్ అని చెప్తాను నేను. బట్ మీరు ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. ఆఫ్లైన్ తప్పేం కాదు. నా ఉద్దేశం అలాంటిది ఏమీ లేదు. బట్ ఇంకొకటి ఏంటంటే ఎందుకు ఆన్లైన్ నేను ప్రిఫర్ చేస్తాననేటువంటి ఒక కంప్లీట్ వివరణ అనేది నేను వేరే వీడియోలో చెప్తాను మీకు. ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఈ విధంగా మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఓకే.
అయితే మీకు కంప్యూటర్ ఫండమెంటల్స్ వచ్చి మీరు అట్లీస్ట్ 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటే గనక మేము అందిస్తున్న ఈ కోర్స్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో, ఇదొచ్చేసి 6 మంత్స్ మీకు ట్రైనింగ్ ఉంటుంది. 6 మంత్స్ మీరు నేర్చుకోవచ్చు. 6 మంత్స్‌లో ఈ కోర్స్‌ని మీరు కంప్లీట్ చేయవచ్చు. కంప్లీట్‌గా ప్రీ రికార్డెడ్ వీడియోస్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటవి. సో, దీంట్లో ఏమేం నేర్పిస్తాం అనేటువంటిది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్‌లోకి వస్తారు. సో, ఇక్కడ ఉన్నటువంటి ఈ వీడియో కంప్లీట్‌గా మీరు చూడండి. 85% డిస్కౌంట్ ఆఫర్ ఉంది. 5400 రూపీస్‌లో మీకు ఈ కోర్స్ అందుబాటులో ఉంది. జస్ట్ జాయిన్ నౌ బటన్ పైన క్లిక్ చేయండి. కంప్లీట్‌గా ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీరు ఇమ్మీడియేట్‌గా మీరు ఈ కోర్స్‌ని యాక్సెస్ చేయవచ్చు. అండ్ లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది మీకు ఉంటుంది. ఇంకా ట్యుటోరియల్స్ చాలా రాబోతున్నవి. అండ్ మీరు కామర్స్ వెబ్సైట్‌ని ఏ విధంగా బిల్డ్ చేయొచ్చు వరకు ఈ కోర్స్‌లో కంప్లీట్‌గా నేర్చుకుంటారు. కామర్స్ ప్రాజెక్ట్ అనేది మీకు ఒక అల్టిమేట్ ప్రాజెక్ట్ ఇది. సో, ఆ ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేస్తే మీరు ఎక్కడైనా యాస్ ఎ వెబ్ డెవలపర్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్‌గా లేదా ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ వెబ్ డెవలపర్‌గా ఈజీగా మీరు ప్లేస్ అవ్వచ్చు. ఓకే. లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మీరు చేయవచ్చు. అలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ కోర్స్‌లో అందుబాటులో ఉంటవి. ఓకే. సో, I'll see you in the next lecture. Thanks for watching.